ఇండియా తొలిసారిగా అమెరికా నుంచి వంట గ్యాస్ ను దిగుమతి చేసుకోనుంది. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయనుంది. ఈ విషయాన్ని పెట్రోలియం మరియు సహజ వాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రభుత్వ చమురు సంస్థలు సంతకాలు చేసిన ఈ ఒప్పందం 2026 నుంచి ఏడాది పాటు అమల్లో ఉంటుంది. ఇంధన వనరులను విస్తరించడం, వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా సరఫరా చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా దాదాపు 22 లక్షల టన్నుల ఎల్పీజీని యుగస్ గల్ఫ్ తీరం నుంచి దిగుమతి చేసుకుంటుంది. అమెరికా నుంచి ఇంధన దిగుమతులను పెంచే అంశాన్ని ఆ దేశంతో జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలోనూ పొందుపరిచారు. మన దేశం ప్రస్తుతం తన క్రూడ్ ఆయిల్లో దాదాపు 8% అమెరికా నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో రోజుకు 2,71,000 బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. గత ఏడాది తొలి అర్ధభాగంలో రోజుకు 1,80,000 బ్యారెళ్లను మాత్రమే దిగుమతి చేసుకుంది. పోయినేడాదితో పోల్చుకుంటే ఈసారి ఇంపోర్ట్స్ ను 51% పెంచింది.